బనకచెర్లని బీజేపీ మీద అస్త్రంగా సంధించింది కాంగ్రెస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి ఆంధ్రప్రదేశ్లో కూటమిలో ఉండేటప్పటికీ అక్కడ బనకచెర్ల ప్రాజెక్టు కట్టేసుకుంటున్నారు అన్నది. ఇక్కడ కనీసం ఆలు లేదు సూలు లేదు, ఏదో కట్టేసుకుంటున్నట్టే బిల్డప్ చేశారు. అక్కడ మేబీ తన గురువు గారికి ప్రయోజనం చేకూర్చి రాష్ట్రంలో ఏదో చేసేశారన్నది ప్రజలకు, ఆంధ్ర ప్రజలు నమ్మించేందుకు. అదే సందర్భంలో తను అక్కడ ఆపుతున్నటువంటి మహా వ్యక్తిగా శక్తిగా పుటప్ చేసుకునేందుకు రేవంత్ ఆడిన గేమ్. ఇక్కడ బీజేపీ మధ్యలో బలిపశువు అనమాట. అక్కడ బీజేపీని ఇరకాటంలో పెట్టేటటువంటి ప్రయత్నం. బీజేపీ అధినాయకత్వాలు, రాష్ట్ర నాయకత్వాలు ఢిల్లీతో మాట్లాడినట్టున్నారు. అందుకే బనకచెర్ల ప్రాజెక్టు ప్రాథమిక దశలోనే వెనక్కి వచ్చింది. ఇప్పుడు ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీ కలిసి ఉంది కాబట్టి ఓకే, ఇంకోటి వైసీపీ దీని మీద మాట్లాడదు కాబట్టి ఓకే. లేదు ఎప్పుడన్నా వీళ్ళిద్దరు విడిపోతే దీన్నే భారతీయ జనతా పార్టీ మీద అస్త్రంగా చేస్తారు. రాయలసీమని మేము అభివృద్ధి చేద్దాం అనుకుంటే కేంద్రం అడ్డుకుంది రాజకీయ ప్రయోజనాల కోసం అన్నటువంటి. కాబట్టి బీజేపీకి రెండు వైపులా సందిగ్ధతే. కాకపోతే అసలు సమస్య ఏంటంటే ఇది ప్రాజెక్టు పూర్తి కావాలంటే దీనికి చిత్తశుద్ధితో పాటు లక్షల కోట్ల రూపాయలు, కనీసం 1,50,000 కోట్ల రూపాయల డబ్బులు ఉండాలి. కేంద్రం కూడా ఇవ్వదు అంత, ఏ రాష్ట్రానికి ఇవ్వలేదు. ఇప్పటికే ఆంధ్రాకి పోలవరం ఇచ్చారు కాబట్టి కేంద్రం కొత్తగా ఇవ్వదు. నదుల అనుసంధాన ప్రాజెక్టులో దీన్ని చేర్చితే అయిపోతుంది. కానీ అలా చేర్చకుండా ఇక్కడ మనం రాజకీయానికి వాడాం. కాబట్టి బీజేపీ మీద అస్త్రంగా ప్రత్యక్షంగా కాంగ్రెస్, పరోక్షంగా తెలుగుదేశం వాడితే అదే సందర్భంలో దాన్ని తిప్పికొట్టేటటువంటి సందర్భంలో డిఫెన్సులో అఫెన్స్ స్టెప్ వేయలేక ఆత్మరక్షణలో పడినట్టయింది బీజేపీ పరిస్థితి.